నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్నీ కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితులు, ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మనం మొదటగా ఈ గ్రహస్థితులు, ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికైనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక నమస్తే. ఈ గురు ఆదిత్య యోగంలో తదుపరి రాశి మీనరాశి. వీరికి ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే మీనరాశి వారికి 5వ భావంలో ఈ గురు ఆదిత్య యోగం చూపిస్తోంది. ఇది విద్య, బుద్ధి, సంతానము, ప్రేమ, సృజనాత్మకత, పూర్వ పుణ్యము, పూర్వ కర్మ, మంత్ర సాధనకు సంబంధించినటువంటి స్థానం ఇది. ఈ రాశి వారికి అధిపతి గురుగ్రహం కావడం మూలకంగా యోగము, జ్ఞానము, ఆధ్యాత్మికత, క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి పెంచే అవకాశాలు ఉంటాయి. మరి సూర్యుడు ఆత్మవిశ్వాసము, ప్రతిభకు సంబంధించినటువంటి గుర్తింపు ఇస్తాడు. అయితే మరి ప్రధాన ఫలితాలు ఎలా ఉంటాయి వీళ్ళకి అంటే వీరికి ఈ సమయంలో గురు ఆదిత్య యోగంలో జ్ఞానము,
విజయాలు, సంతాన సంబంధిత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ ప్రపంచానికి ఎవరైతే ఈ రాశిలో ఉండేవారు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ యొక్క ప్రతిభ ప్రజలకు తెలిసేటట్టుగా ఈ సమయం ఉండబోతోంది. ఉద్యోగస్తులు చూసుకుంటే కొత్త అవకాశాలు వస్తాయి. స్థానచలనాలు, విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా, అంటే ఉన్న స్థానం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ ఆలోచనలు, సలహాలకు విలువ పెరిగే అవకాశం ఉంది. సృజనాత్మక రంగాలలో ఎవరైతే ఉంటారో వారికి పురోగతితో పాటు గుర్తింపు, విశేషమైన ఆదరణ లభించేందుకు అభివృద్ధి కనబడుతోంది. బోధన, సలహా, మేనేజ్మెంటు ఈ రంగాల్లో ఉన్న వారికి అభివృద్ధి గోచరిస్తోంది. అయితే వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే భావోద్వేగాలతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకున్న, కోపంలో తీసుకున్న, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఫలితాలు చివరిలో అనుభవించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా, కాషియస్గా ఉండండి. ఐటీ, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. డిజైన్, కంటెంటు, ఎడ్యుకేషన్, టెక్, క్రియేటివ్, టెక్నాలజీ ఈ అంశాలలో ఉండే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అందుకనే ప్రయత్నం చేయండి. మీ ప్రతిభకు తగినటువంటి సమయానికి గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త వ్యాపారాలు, ఆలోచనలు విజయవంతమవుతాయి. స్టార్టప్ కంపెనీలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అలాంటి ఆలోచన వస్తే తక్షణమే చేసే ప్రయత్నం చేసుకోండి. విద్య, కన్సల్టింగ్, సృజనాత్మక రంగాలకు సంబంధించిన వాటికి బిజినెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా మీరు అనుకున్న ఆలోచన సత్వరమే అభివృద్ధి వచ్చే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. పెట్టుబడుల్లో కొంచెం వివేకం చూపించండి. అంటే కొంచెం జాగ్రత్త, తెలివితేటలు, లౌకికము ఇవి చూపించే ప్రయత్నం చేసుకోండి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితి మీ గతం కన్నా ఈ సమయంలో ఆర్థికంగా మెరుగుపడే అవకాశము, స్థిరత్వం కలిగే అవకాశము కనబడుతోంది. జ్ఞాన, ప్రతిభ ద్వారా, అంటే మీ యొక్క టాలెంటు, స్కిల్స్ ద్వారా ఎక్కువగా అవకాశాలు, సంపాదన కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవడంతో పాటు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఎమోషనల్గా కానీ, ఎవరో చెప్పారని కానీ పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. ఎక్కువ మొత్తంలో పెట్టకండి. దాన్ని ఫ్రీక్వెన్సీ మార్చండి. తక్కువగా ఎక్కువ పెట్టుకునేటట్టుగా చూసుకోండి. ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మోసపూరితమైనటువంటి అంటే మొబైల్ ద్వారా చెప్పేవి, లేదా అంటే ఏదైనా యాప్ల ద్వారా, ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా నష్టపోయే అవకాశము, కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లో పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు వహించుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అత్యంత అనుకూలమైన సమయము, వృధా చేసుకోకండి. పోటీ పరీక్షలు, ఉన్నత విద్యలో మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయకండి. ఈ రాశిలో ఉండే స్టూడెంట్స్ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. గురువుల సహాయము తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒక కీలకమైన సమస్య కావచ్చు, లేదా ఒక కీలకమైన అంశం కావచ్చు, అది పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతోంది. ఒక శుభవార్త కానీ, ఒక ఏదైనా చెడు వార్త కానీ వినేందుకు అవకాశం కనబడుతోంది. దానికి ఓవర్ రియాక్ట్ అవ్వకుండా సావధానంగా స్పందించడము, చాకచక్యంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అది మీ మిత్రుల ద్వారా కావచ్చు, లేదా మీ బంధువుల ద్వారా కావచ్చు, మీ దాకా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల యొక్క ఆశీర్వాదం కనబడుతోంది. అయితే మీ కుటుంబంలో ఉండే ఒక వ్యక్తికి, ఎవరైనా బంధువులు కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్న వారికి కొంత ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే యాక్సిడెంట్ కానీ, మెట్ల మీద జారి పడడం కానీ, లేదా అంటే వాటర్కి సంబంధించిన ఇలాగ ఏదో ఒక అంశంలో ప్రాణానికి సంబంధించిన ప్రమాదము కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. అయితే వివాహము, సంబంధాలు ఈ అంశం చూసినట్టయితే కనుక ప్రేమ సంబంధాల్లో అనుకూలత పెరిగే అవకాశం కనబడుతోంది. వివాహ ప్రయత్నాలకు ఇది అత్యంత శుభప్రదమైన సమయము. జీవిత భాగస్వామితో మీకు అవగాహన పెరగడము, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశము గోచరిస్తున్నది. సంతానపరంగా చూసుకునే వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తే ఆశాజనకంగా ఉండేందుకు, సత్సంతానం కలిగేందుకు అవకాశాలు కనబడుతోంది. పిల్లల విద్య అభివృద్ధిలో మంచి టర్నింగ్ పాయింట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆస్తి, వాహనాలు ఈ అంశాల్లో చూసినట్టయితే కనుక ఆస్తి కొనుగోలుకు యోగం గోచరిస్తోంది. తక్షణమే అలాంటి అవకాశం ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు.
తర్వాత ఆస్తి సంబంధించిన విషయాలలో పెద్దల ద్వారా కానీ లేదా మీ దాయాదుల ద్వారా కానీ అన్నదమ్ముల ద్వారా కానీ కొన్ని గొడవలు కానీ అల్లర్లు కానీ లేదా కొంచెము ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా ఉంటే పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయండి. చాలా ప్రమాదం, పెద్ద ప్రమాదము గోచరిస్తోంది. జాగ్రత్త. ఆస్తి విషయాలలో జాగ్రత్తలు వహించుకోండి. కుటుంబ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. వాహన కొనుగోలు విషయంలో ఆలోచన వస్తుంది. దాన్ని మంచి చెడ్డ చూసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. రైతులకు కొత్త వ్యవసాయ పద్ధతులు, జ్ఞాన ఆధారిత నిర్ణయాలు తీసుకోండి. ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవద్దు. కాలానికి సంబంధించిన, మనుషులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి. అంటే మీ ఎమోషనల్గా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయకండి. కొంచెం ఆచితూచి నిర్ణయాలకు వెళ్ళండి. లేదంటే కనుక వ్యవసాయదారులకు ఇబ్బంది వచ్చే అవకాశం కనబడుతోంది. పంటల విషయంలో అనుభవంతో పాటు ఆధునికతను కూడా మీరు జోడించినట్టయితే విశేషమైన లాభాలు పొందుతారు. వ్యవసాయదారులకు అనుబంధ వ్యాపారాలు, అంటే మీరు వ్యవసాయ రిలేటెడ్కి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేందుకు అవకాశం ఉంది. రాజకీయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం కనబడుతోంది. జ్ఞానము ప్రసంగం ద్వారా, అంటే మీ యొక్క స్కిల్స్ ద్వారా, మీ యొక్క ప్రసంగాల ద్వారా, పథకాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సలహాదారులు, మార్గదర్శకులుగా ఉండేవారు మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వారితో కొద్దిగా కొంచెం ఈ సమయంలో జాగ్రత్తలు పాటించండి. గుప్తంగా ఉండేవి, రహస్యమైనవి మీ ఆలోచనలు, మీ యొక్క ముందు జరగబోయే పనులు ఏవి షేర్ చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఈ గురు ఆదిత్య యోగం అయ్యే వరకు. కళాకారులు, యూట్యూబర్లు, మీడియా రంగంలో చూసినట్టయితే కనుక అత్యంత అనుకూలమైన కాలం వీరికి. జ్ఞానము, ఆధ్యాత్మికత, విద్య, క్రియేటివ్ కంటెంట్స్ కనుక చేసినట్టయితే మంచి వ్యూస్ పెరగడంతో పాటు మీకు ప్రేక్షకుల ఆదరణ కూడా కలిగే అవకాశం కనబడుతోంది. మీ ప్రత్యేక శైలి, మీ స్టైలే మీకు ప్రేక్షకులను దగ్గరకి చేసే అవకాశం ఉంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే అతి నమ్మకంతో మీరు ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మరి పరిహారాలు ప్రతి గురువారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడము, గురు మంత్రాలు జపించుకోవడము, దీంతో పాటు ఆదివారం రోజు సూర్యుడు దర్శనం చేసుకోండి. అర్ఘ్యమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సూర్యుడు దర్శనం చేసుకున్నా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వండి. మీ యథాశక్తి 1 కావచ్చు, 100 కావచ్చు, మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగినటువంటి మంత్రాలు గురు మంత్రము, సూర్య మంత్రము. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః, ఇది గురుమంత్రము 108 సార్లు ప్రతి గురువారము. తరువాత ఓం గృణి సూర్యాయ నమః, ఇది సూర్యమంత్రము ప్రతి ఆదివారము 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. మరి మీకు కలిసి వచ్చే రంగులు పసుపు, బంగారము, తెలుపు రంగులు. మీకు కలిసి వచ్చే వారాలు గురువారము, ఆదివారము. ఏ మంచి పని తలపెట్టాలన్నా ఈ 2 వారాలు, ఈ ఆదిత్య యోగం ఉన్నంత వరకు, అంటే గురు ఆదిత్య యోగం ఉన్నంత వరకు ఈ గురువారము, ఆదివారమే మీరు మంచి పనులు చేసినట్టయితే కనుక సంబంధిత అనుగ్రహం కలిగేందుకు అవకాశం ఉంది. మీరు ఇవ్వవలసిన దానాలు పసుపు, శనగలు, పుస్తకాలు, అన్నదానము. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.